హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో గురుగ్రహం అశ్విని నక్షత్రాన్ని వదిలి భరణి నక్షత్రంలో 72 రోజుల పాటు ఉండబోతుంది. అందువల్ల ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. గురుగ్రహం యొక్క మార్పు కారణంగా మేషరాశి వారికి ఈ 72 రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి 7వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. అందువల్ల వీరికి ఈ సమయంలో వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే వాటిలో అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో విద్య ఉద్యోగం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల వ్యాపారాలు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో విదేశాలలో ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మేషరాశి వారికి గురుగ్రహం 12వ స్థానంలో ఉండడం కారణంగా ఈ సమయంలో కుటుంబం పరంగా అధిక ఖర్చులు ఉంటాయి. అలాగే వీరికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావడం వల్ల డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి. అలాగే గురుగ్రహం యొక్క మార్పు కారణంగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్న కారణంగా వీరు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే వీరు ఈ సమయంలో కొన్ని మంచి పనుల కోసం డబ్బులను ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త భూములను కొనుక్కుంటారు. అలాగే వీరికి ఉన్న కోర్టుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వస్తాయి. అలాగే గురుగ్రహం యొక్క మార్పు కారణంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి 11వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారికి ఎవరికైతే ఇప్పటివరకు సంతానం కలగలేదో వారు ఈ సమయంలో ప్రయత్నం చేస్తే తప్పకుండా సంతానం అయితే కలుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారి సంతానం విషయంలో శుభవార్తలను కూడా వింటారు. అలాగే మిథున రాశి గల ప్రేమికులు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఏమైనా యాత్రలకు వెళ్ళాలని అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.